సమస్యను సృష్టించింది మేమా చంద్రబాబు నాయుడా? సాక్షాత్తు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో నేను చెప్పగానే నా మాట విని చంద్రబాబు నాయుడు లిఫ్ట్ ఇరిగేషన్ ఆపేశాడు రాయలసీమలో అని చెప్పారు. మరి ఎందుకు ఈ రోజుటి వరకు తెలుగుదేశం పార్టీలో ఏ ఒక్కరు చంద్రబాబు నాయుడు కానీ ఆ క్యాబినెట్లో ఉన్నవాళ్ళు కానీ ఆ పార్టీలో ఉన్నవాళ్ళు ఎందుకు సమాధానం చెప్పట్లేదు అని నేను అడుగుతున్నా. ఈరోజు రాయలసీమకి తాగునీరు సాగునీరు కోసం ఆ ప్రాంతం కరువుతో ఎలా అల్లాడుతుందో మీకు తెలుసు. భవిష్యత్ తరాలకి కరువు లేకుండా చేయడం కోసం జగన్మోహన్ రెడ్డి గారు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ తీసుకొచ్చి దాదాపుగా 80% పనులు పూర్తి చేసిన తర్వాత ఈరోజు అధికారంలో ఉన్న చంద్రబాబు నాయుడు రాయలసీమ నుంచి వచ్చినవాడు, అక్కడి కరువు గురించి బాగా తెలిసిన వ్యక్తి, దాన్ని పూర్తి చేయాల్సిన బాధ్యత ఉన్నా అది చేయకుండా ఈరోజు రేవంత్ రెడ్డి మాట విని అది ఆపేసి రాయలసీమకు అన్యాయం చేసింది నిజం కాదా? ఆ పని పూర్తి చేయాల్సిన బాధ్యత ఒక సీఎంగా చంద్రబాబు నాయుడు మీద ఉంది కదా. మీరు నిజాలు చెప్తారు కదా, మీరు నిజం చెప్పండి. ఎప్పుడు ఆగిపోయింది రాయలసీమ లిఫ్ట్? ఎప్పుడు ఆగిపోయింది? చంద్రబాబు నాయుడు హయాంలో ఆగిపోయిందా? వైసీపీ హయాంలో ఆగిపోయిందా? చంద్రబాబు నాయుడు వచ్చి ఆపేశాడు. లేదు, వైసీపీ హయాంలోనే ప్రాజెక్ట్ ఆగిపోయిందని అంటూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని స్టార్ట్ చేసి ఆ వర్క్లన్నీ కూడా ఆల్మోస్ట్ 80% పూర్తి చేశారు. 2021లో నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ స్టే ఇచ్చింది, ఆ ప్రాజెక్ట్ ఆగిపోయింది. ఎవరు చెప్పారు? అప్పుడు మీరు అధికారంలో ఉన్నారు. దాన్ని స్టేని వెకేట్ చేయించడానికి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అప్పటి నుంచి ఏం ప్రయత్నం చేయలేదు. సార్, రేవంత్ రెడ్డి ఏం చెప్పారని పక్కన పెడదాం, రియాలిటీ. ఆయన ఒక సీఎం అండి, ఆయన ఏదో మామూలు వ్యక్తిలాగా ఆయన చెప్పింది పక్కన పెడదాం అంటే కాదు. నేనన్నా 2021లో అది నిజంగా పని ఆగిపోయి ఉంటే, అది నిజంగా మా హయాంలో ఆగిపోయి ఉంటే ఈరోజు రేవంత్ రెడ్డి నేను కేంద్రానికి చంద్రబాబు నాయుడికి చెప్పి దాన్ని ఆపించాను అని ఎలా మాట్లాడతాడు? అలా మాట్లాడినప్పుడు తెలుగుదేశం పార్టీ వాళ్ళు కానీ జనసేన వాళ్ళు కానీ అది మేము ఆపలేదు, అది రేవంత్ రెడ్డి అబద్ధం చెప్తున్నాడు, అది ఎప్పుడో వైఎస్ఆర్సీపీ కాలంలోనే ఆగిపోయిందన్న విషయం ఎందుకు చెప్పట్లేదు? మీరు చెప్తున్నారు, వాళ్ళు ఎందుకు చెప్పట్లేదు అంటున్నా. వాళ్ళకి తెలియలేదా? రాజకీయం గురించి తెలీదా? లేదా నిజాలు తెలీదా?